మీ అమ్మని అత్తయ్య గారు కొండ మీద నుంచి తొయ్యలేదు. మీ అమ్మ చెడ్డదని నిన్ను కని హాస్పిటల్లో వదిలి వెళ్ళిపోయిందని అస్సలు అబద్ధం చెప్పలేదు. అవునమ్మా, జరిగింది వదిలేసి నువ్వు వెళ్ళి పూజలు చేసుకోమ్మా. అయితే ఈ నగల డబ్బులు శ్వేతకిచ్చేయండి. ఎందుకు? అన్యాయంగా దొంగిలించినందుకు. అమ్మో, నా ప్రాణం పోయినా ఇవ్వను. పోతే నేనే ఇస్తానండి. మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. పెద్దమ్మ గారు, ఈ నగల్లో మీకు వాటా ఉందిగా? అవునవును, ఉంది ఉంది. అయితే వాటాలు నేను వేస్తానండి. సరే, నువ్వే వెయ్యి. ఈ నగలు డబ్బులు మీ ఇష్టం వచ్చిన చోట దాయండి. వాటిని ఒక్క నిమిషంలో నానమ్మ గారు కనుక్కోగలిగితే ఆమెకి ఇచ్చేద్దాం. ఇవ్వలేకపోతే మీరే తీసుకోండి. సూపర్. వాటా వేసినట్టుగా లేదు, నా వాటా కూడా వాళ్ళకి అంటగట్టినట్టుగా ఉంది. ఇదిగో లేదు, గీత చెప్పిన ప్లాన్ మాకు నచ్చింది. మీకు ఓకే అయితే ప్రొసీడ్ అవుదాం, లేదంటే మేము అడిగినట్టు వాటాలు వేద్దాం. అయ్యో, అవును, వాటాలు వేస్తారా లేక గీత ప్లాన్ కి ఓకే అంటారా? సరే చావండి. అయ్యో, అమ్మో, ఎన్ని డబ్బులు. అక్క నాకు ఎలా ఉంది? ఓకే, స్టార్ట్. ఇక్కడ పెట్ట తెలిసిపోతుంది. ఎక్కడ 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 గీతా, శ్వేత ఒకే తల్లి పిల్లలు, సొంత అక్కా చెల్లెళ్ళు, మధుమతికి పుట్టిన కవల పిల్లలు. ఈ నిజం శంకర శాస్త్రి గారి ద్వారా తెలిసి వారికి నిజం చెప్పలేకపోతున్నాను. కారణం, మా అమ్మకి నిజం తెలిస్తే ఇద్దరిలో ఒకరిని చంపేస్తుంది. అందుకే ఈ నిజాన్ని నాలోనే సమాధి చేస్తున్నాను. మీ చేతు. ఇక్కడ పెట్టినట్టున్నారే. ఇక్కడ ఉంటుంది. నానమ్మ గారండి, మీ టైం మొదలైందండి. ఒక్క నిమిషంలో వెతకండి. ఇదిగో ఇప్పుడే వెతుకుతాను, ఇప్పుడే. నానమ్మ గారండి, టైం అయిపోతుంది. 3, 2, 1. సారీ నానమ్మ గారండి, మీరు 1 minute లో వెతకలేకపోయారు. నేనే కాదే, మెడ మీద తలకాయ ఉన్నా ఏ విధవ వెతకలేడు. కానీ నేను వెతకగలనండి.
నువ్వా? హ, అవునండి, వెతికితే ఆ నగలు నాకే ఇస్తారా అండి? నా వల్లే కాలేదు, నీ వల్లే ఏమవుతుంది? ఏ, నగలు ఇస్తారా ఇవ్వరా అండి? ఆ, సర్లే నువ్వు వెతకవే. నాకు అర నిమిషమే ఎక్కువండి, పావు నిమిషంలో పట్టేస్తానండి. పావు నిమిషంలోనా? ఎలాగే? మీరు దాచిపెట్టిన మూటలకి విభూది రాశానండి. అది మీ చేతులకి అంటుకొని ఉంటుంది కదండి. ఆ? ఆ, అలాగే దాచిపెట్టిన చోట కూడా అంటుకొని ఉంటుంది కదండి. దాన్ని చూసి ఈజీగా కనిపెట్టేస్తానండి. ఆ, అమ్మో నిజమే, వెళ్ళి మార్కులు చెరిపేయాలి. ఆ, మరకలేం లేవు కదా. ఆ, 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 ఆ. ఏయ్, ఆ, ఏమీ మరకలు ఎక్కడ కనపడలేదే? ఉండవు. ఆ? మరున్నాయని ఎందుకు చెప్పావే? ఆ? మీరు ఇలా దాచిపెట్టిన చోటికి రావాలనే అలా అబద్ధం చెప్పానండి. దాచిన చోటుల్ని మీతోనే చెప్పించానండి. సో ఈ బంగారం, ఈ డబ్బులు నావి. సో ఈ బంగారం, ఈ డబ్బులు నావి. మోసం దగ్గర కుట్ర ఏయ్, ఛీ, చాలా ఆపు. ఓసే గీత, నువ్వు మాకంటే ముదిరిపోయావే. వాటిని ఎవరికి ఎంతెంత వాటా ఇవ్వాలో ఓ 3 రోజుల్లో డిసైడ్ చేస్తాను. అప్పటి వరకు అవన్నీ ఓ గుమ్మడికాయలో దాచిపెడతాను. ఆ, ఇంట్లో ఇన్ని వస్తువులుండగా మీలో దాచిపెట్టడం ఎందుకు అత్తయ్య గారు? ఆ? నాలోనా? ఆ, అంటే నేను గుమ్మడికాయనా? ఆ, చంపుతా. ఆ శ్వేత తన డబ్బు నగలు పోయాయని పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందనుకో, చెకింగ్ కోసం పోలీసులు వస్తారే. వాళ్ళ కంట పడకుండా ఉండాలంటే వస్తువుల కన్నా గుమ్మడికాయే కరెక్ట్. పాపం, మీ అమ్మ జ్ఞాపకంగా ఉన్న ఆ నగలు కూడా నీకు మిగలలేదు. అక్కొస్తుంది, దేవతలా ఎదురుపడ్డది. ఆ అనసూయ తిత్తి తీసి నగలు డబ్బులు తీసుకోవాలంటే ఈ అక్కే కరెక్ట్. అక్క, అక్క, నువ్వా? శుభమా అన్న అత్తగారింటికి బయలుదేరుతుంటే ఇది తగిలిందేంటి? ఏంటే? చిన్న సాయం చేయాలనక్క. ఏమి, నేను నీకు సహాయం చేయడానికే పుట్టాననుకుంటున్నావా? లేదంటే నీకు సహాయం చేయడం తప్ప నాకు వేరే పనేం లేదనుకుంటున్నావా? ప్లీజ్ అక్క, నువ్వు నాకు ఫ్రీగా సాయం చేయక్కర్లేదక్క, పైసలు ఇస్తానక్క. చూడు, నేను చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, లైఫ్ కి సంబంధించిన విషయం. ఇప్పుడు గనక మిస్ అవుతే నా లైఫ్ మొత్తం ఏడుస్తూ బతకాల్సిందే. నీకు నేను కాకపోతే ఇంకెవరైనా హెల్ప్ చేస్తారు.
కానీ ఈ పని మాత్రం నేనే చేసుకోవాలి. దయచేసి నన్ను వదిలేవే. అక్క అక్క ప్లీజ్ అక్క, ఈ ఒక్క హెల్ప్ చేయక్క, ఇంకెప్పుడు నేనేం అడగనక్క. ఏయ్ చెప్తే అర్థం కదా. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న టార్గెట్ ఇది ఈ రోజు పూర్తి కాబోతుంది. నీ కోసం దాన్ని వదులుకుంటే ఇంతకాలం పడ్డ శ్రమంతా వృధా అయిపోతుంది. నేను వెళ్ళాలి, నన్ను వదిలే. అది కాదక్క. ఏ తప్పుకోవే. అక్క 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 ఆగక్క, అక్క ఆగక్క. ఏయ్ వెనకొచ్చావంటే సైకిల్ ఎక్కిచ్చేస్తా. అలాగే ఎక్కుతానక్క. ఏ నిన్ను సైకిల్ ఎక్కిస్తానులేదే, నీ మీద సైకిల్ ఎక్కిస్తా అన్నాను. వస్తావా? సైకిల్ ఎక్కించినా పర్వాలేదక్క, గీ హెల్ప్ మాత్రం చెయ్యక్క. అబ్బా ఇలా తగులుకున్నావేంటే. ప్లీజ్ అక్క. సర్లేవే, సాయంత్రం వస్తాను, అప్పుడు చూద్దాం. అక్క లేట్ అయితే మనం వెళ్ళే ప్రయోజనం ఉండదక్క. అయ్యో నాది సేమ్ పొజిషన్. లేట్ అయితే వెళ్ళినా ఉపయోగం ఉండదు. నన్ను వదిలేవే. అట్లా ఉన్నదక్క. అక్క ఎహే, అక్క పోవే. అక్క చెప్తా. అమ్మయ్యా వదిలేసింది. అక్క 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 అమ్మో, అక్క అక్క ఓ, అక్క ప్లీజ్ అక్క రా అక్క, ప్లీజ్ అక్క రా అక్క. ఒసేయ్, అక్క నిన్ను ప్లీజ్ అక్క. వదిలించుకోవడం చాలా కష్టమే. అక్క 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 చెప్తా నీ పని. నిన్ను వదిలిపెట్టనక్క. ఎల్లెళ్ళు. అమ్మయ్యా తప్పించుకున్నా. అమ్మా గెస్ట్ వచ్చే టైం అయింది, త్వరగా కానివ్వండి. అయిపోయింది బాబు. నాన్నగారు ఎక్కడున్నారు? అటువైపు ఉన్నారు. ఏర్పాట్లు చూడమంటే అక్కడేం చేస్తున్నారు? వలవరా నేను వదలలేను సార్. వలువు అయ్యో నేను వదలలేను సార్. వలవరా వలవరా నేను వదలలేనండి. అమ్మో. వలవరా నేను వదలలేనండి. వలవరా వదలలేను సార్. అమ్మో. వలవరా వలవనంటావా? వలవరా నాన్న వలు వలవరా నేను వదలలేను సార్. వలు నేను వదలలేను సార్. వలవంటుంటే నాన్న నాన్న ఆపు నాన్న. నేను వదలలేనండి. ఎందుకు వాడిని కొడుతున్నావు? లేవరా, నిన్ను వలవమంటే వలవనంటున్నాడు. ఏంటది? వాడి చర్మాన్ని. ఓ చర్మమా? ఆ? చర్మమా? చర్మం అలవడం ఏంటి నాన్న? ఓ 1000 రూపాయలు అప్పిస్తే నా చర్మం వలిచి చెప్పులు కుట్టిస్తున్నాడు వీడు. ఇంతవరకు ఇవ్వలేదు. అడిగితే మాట వరుసగా అన్నాను అంటున్నాడు. వీడి మాటలు నమ్మి నా పాత చెప్పులు కూడా అమ్మేశాను నాన్న. ఇప్పుడు నేనేం దొడుకోవాలి, ఏం దొడుకోవాలి, ఏం దొడుకోవాలంటున్నా. పాపం నీ గురించి తెలియక నోరు జారుంటాడు నాన్న. ఈసారి వదిలేనన్నా. కుదరదు. ఈ అచ్చిపుచ్చి బాబు మాట అంటే మాటే. ఐ వీడి చర్మం ఒలిచేదాకా నే చెప్పులు వేసుకోను, అంతే. అయ్యో నీకు చెప్పులు కావాలంటే నేను కొనిపెడతాను నాన్న. సరే, నువ్వు మాట ఇచ్చావు కాబట్టి వీడిచ్చిన మాటను వదిలేస్తున్నాను. పోరా పోంటుండే. వెళ్ళు. నాన్న, ఈ బెలూన్ ఎక్కడ కట్టమంటావు? నీకు నచ్చిన చోట కట్టు నాన్న. నాన్న ఏంటన్నా ఇది? నాన్న నాన్న నాకు కట్టావేంటి నాన్న? నీకు నచ్చిన చోట కట్టమన్నావు కదరా, అందుకే నీకు కట్టాను నాన్న. ఈ లోకంలో నీకంటే నచ్చేవాళ్ళు నాకెవరున్నారు నాన్న? అచ్చు ఇంటి పేరే అనుకున్నాను కానీ అన్ని పనులు అచ్చుగుద్దినట్టు పాటిస్తాడు కాబట్టే ఆ పేరు వచ్చిందని ఇప్పుడు అర్థమైంది. నాన్న నాన్న ఈ గిఫ్ట్ తోటి అత్తగారిని పడేయాలి. ఎలా ఇంప్రెస్ చేద్దాం? హాయ్ ఆంటీ, హ్యాపీ బర్త్డే.
బాలే స్టైల్ మార్చాలి. మగాడ్లా కాకుండా కాస్త అమ్మాయిలా చెప్పాలి. ఆ, పుట్టినరోజు శుభాకాంక్షలు ఆంటీ. ఇది కాస్త బెటర్. అక్క కీడుకొచ్చిందేంది, లోపలికి పోయి చూద్దాం. హాయ్ సంతోష్. ఆ? నువ్వా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకోసం ఎక్కడికైనా వస్తాను. ఏంటి? అదే ఈరోజు ఆంటీ బర్త్డే కదా, విషెస్ చెప్దామని వచ్చాను. చాలా పెద్ద తప్పు చేశావు. అమ్మకి నువ్వంటేనే పడదు. నిన్ను చూసిందంటే నీతో పాటు నన్ను కూడా చంపేస్తుంది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఈ గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోతాను. అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు. ఇది రుద్రమాంబ ఇల్లు. ఇక్కడ అడుగు పెట్టాలంటే అర్హతుండాలి. మాట్లాడాలంటే మమ్మల్ని మించిన హోదా ఉండాలి. మేం ఆతిథ్యం ఇవ్వాలి అంటే మమ్మల్ని ఢీకొట్టే ఆస్తి అంతస్తులుండాలి. మాతో చెయ్యి కలపాలి అంటే మేము చేతులు జోడించి నమస్కరించేంత గొప్పవాళ్లైనా అయ్యుండాలి. మేము చేతులు కట్టుకుని నిలబడే అంత ధనవంతులైనా అయ్యుండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే నాలా ఉండాలి. నీకా అర్హతుందా? సంతోష్ కుంటే నాకున్నట్టే. ఏంటి? అదే సంతోష్ రమ్మంటేనే వచ్చాను ఆంటీ. సంతోష్, ఆ? ఈ చిల్లర దాన్ని నా పుట్టినరోజుకి రమ్మన్నావా? ఇలా ఇరికించిందేంటి? అంటే నేను రమ్మలేదమ్మా. అబద్ధం. నువ్వు రమ్మనకపోతే ఈరోజు ఆంటీ పుట్టినరోజని నాకెలా తెలుస్తుంది? మీరు చెప్పండి ఆంటీ. ఛీ! ఈ రౌడీ రాణిని దూరం పెట్టరా? దీంతో స్నేహం మానరా అని ఎన్నిసార్లు చెప్పాను. అయినా నువ్వింకా దాంతో స్నేహం చేస్తూనే ఉన్నావా? అంటే నా మాట అంటే నీకు లెక్కలేదా? నేనంటే గౌరవం లేదా? అమ్మా, నువ్వు నా ప్రాణం అమ్మా. నువ్వు వద్దంటే నా ఊపిరే వదిలేస్తానమ్మా. అలాంటిది ఏమి వదలలేనా? కాకపోతే ఈ కాంచన నాన్నగారికి పెద్ద సహాయం చేసింది. అందుకు కృతజ్ఞతగా తనతో స్నేహంగా ఉంటున్నాను. అవును రుద్రమ్మ, ఆ రోజు ఈ అమ్మాయి కనుక రాకపోయింటే నా డబ్బుల బ్యాగ్ పోయిండేది. ఈమెంతో సాహసంతో ప్రాణాలకు తెగించి నడుము బిగించి గుర్రంలా సకిలించి ఆ దొంగల్ని ఎదిరించి నా బ్యాగు నాకు తెచ్చిచ్చింది. ఆ సీన్ ఇప్పటికీ నా కళ్ళ ముందు తిరుగుతూనే ఉంది. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్. మీరు రన్నింగ్ ఛాంపియనా? కాదు. బాగా స్పీడ్గా పరిగెడతారా? అస్సలు పరిగెత్తలేను. ఎందుకు? దొంగతనం చేసుకున్నావని. దొంగ దొంగ నా బ్యాగు నా బ్యాగు పట్టుకోండి పట్టుకోండి. అయ్యో, దొంగ సార్, దొంగ సార్, సార్. దొంగ ఏమైంది సార్? దొంగ. నీకు తెలుగు వచ్చా?
వచ్చు. మరి దొంగ దొంగ నరుస్తా ఉంటే ఏమైందని అడుగుతావేంటి? సారీ, దొంగిటెళ్ళాడు. అటెళ్ళాడు. స్కూటీ మీద వెళ్ళాడా, కార్ మీద వెళ్ళాడా, బైక్ మీద వెళ్ళాడా? సైకిల్ మీద వెళ్ళాడు. ఎన్ని కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు అంకుల్? 30 కిలోమీటర్ల, 20 కిలోమీటర్ల? నువ్వు టీవీ రిపోర్టర్వా? ఎందుకు సార్? మరి ప్రాణం పోతున్నా ప్రశ్నలు అడిగేది వారేలే. నువ్వు నాకు సహాయం చేయడానికి వచ్చినట్లేదు, ప్రశ్నలతో నా ప్రాణం చేయడానికి వచ్చినట్టుంది. డోంట్ వరీ అంకుల్, ఇప్పుడేవన్నీ పట్టుకొస్తాను. ఇదిగోండి మీ బ్యాగ్. థ్యాంక్ యూ. డబ్బులన్నీ కరెక్ట్ గా ఉన్నాయో చెక్ చేసుకోండి. అవసరం లేదు. ఏ? ఇందులో డబ్బులు లేవుగా. డబ్బులు లేవా? మరి బ్యాంక్ లో నుంచి వచ్చారు? బ్యాంకులోకి వెళ్ళింది డబ్బులు తీయడానికి కాదు, వేయడానికి. అనవసరంగా దొంగలా వచ్చాను. ఏది తీమిందిలే, కాబోయే మామయ్య గారిని ఇంప్రెస్ చేశాను. ఎనీహౌ, నా ఖాళీ బ్యాగ్ నాకు తెచ్చిచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. ఓకే. పడ్డాడు ముసలోడు. అలా ఆమె నాకు సహాయం చేసింది. మన వాడితో ఫ్రెండ్షిప్ కూడా చేసింది. చేసిందిలే పోడి సహాయం. ఖాళీ బ్యాగ్ తెచ్చిచ్చినందుకే ఇంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కావాలంటే తృణమో పణో మొహాన పడేయండి, మళ్ళీ ఇంట్లోకి మాత్రం రానివ్వకండి. లేదండి, నేను చాలా మారిపోయాను. ఒకప్పట్లాగా జనాల్ని కొట్టడం, రౌడీజం చేయడం వదిలేశాను. ఇప్పుడంతా ప్యూర్ వెజిటేరియన్. పేదవాళ్ళకి సహాయం చేయడం, అనాథలకు అన్నం పెట్టడం, బీదలకు బట్టలు కొనేయడం అలాంటివి మాత్రమే చేస్తున్నా. పులిహార తిని బ్రతుకుతుంది అంటే వెధవలు నమ్ముతారేమో గాని ఈ రుద్రమాంబ నమ్మదు.